హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో, ఎప్పటిలాగానే 5:40 కల్లా నిద్ర లేచానండి. లేచిన తర్వాత కొంచెం వాకింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకొని జీరా వాటర్ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. సో, ఇవాళేంటంటే ఊరు నుంచి మా అమ్మ అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయితో వచ్చారు. ఇంకా అందుకే త్వరగా లేచి పనులన్నీ కూడా త్వరగా చేసేసుకున్నాను మార్నింగ్ టైంలోనే. ఇప్పుడేంటంటే బ్రేక్‌ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేస్తున్నాను. సో, నైట్ ఆయిలింగ్ చేసుకున్నాననమాట తలకి. చాలా ఎక్కువైపోయింది. అందుకే మార్నింగే ఫ్రెష్ అయిపోయాననమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి అండ్ మా పాప అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళ అన్నయ్య వచ్చినందుకు. సో, ఊరు నుంచి అమ్మ అండ్ అక్క వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారనమాట. నాకు వచ్చేసి ముగ్గురు అక్కలున్నారండి. సో, నా ముందు అక్క పెద్ద కొడుకనమాట. సో, ఆమెకి ముగ్గురు పిల్లలున్నారండి. ముగ్గురు కూడా అబ్బాయిలే. అందులో పెద్ద అబ్బాయి అయితే ఇక్కడికొచ్చాడు. సో, ఎలాగో హాలిడేస్ కాబట్టి అమ్మొస్తుందనేసి ఇంక అమ్మతో పాటయితే వచ్చాడనమాట. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అసలు వాళ్ళ అన్నయ్యని చూసి. మమ్మల్ని కూడా మర్చిపోయి ఫుల్ ఆడుకుంటుందనమాట వాళ్ళ అన్నయ్యతోటి. మార్నింగే నేను ఇల్లు క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసాననమాట. చేసేసి ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడొచ్చేసి చట్నీ అయితే చేస్తున్నానండి. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాననమాట. సో, క్యారెట్ ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఎలాగో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. అప్పటికప్పుడు అనిపించింది ప్లెయిన్ ఇడ్లీ కన్నా ఇలా క్యారెట్ ఏమన్నా కలిపేస్తే బావుంటుంది కదా అనేసి. అందుకని ఇలా 2 క్యారెట్‌లయితే తురిమేసుకొని ఇడ్లీ పిండిలో అయితే కలిపేసుకుంటున్నాను. లాస్ట్ వీడియో వచ్చేసి హాల్ మేకోవర్ చేశాను కదండీ! చాలా బా వచ్చిందనమాట ఫైనల్ లుక్ అయితే. చాలామంది కామెంట్ కూడా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటివరకు వీడియోస్‌లలో అంటే నేను పెట్టిన వీడియోస్‌లలో బాగా కామెంట్స్ వచ్చాయంటే ఈ వీడియోకే అనమాట. అంత బావుంది వీడియో వచ్చేసి. సో, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి లాస్ట్ వీడియో. చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. బెడ్‌షీట్ ఎక్కడ తీసుకున్నారనేసి. నేనదొచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి. సో, నాకప్పుడు 450నో ఎంతో పడిందనమాట. ఫుల్ సెట్ అయితే వస్తుంది. దివాన్ సెట్ లాగా బెడ్‌షీటు, పిల్లో కవర్స్ 2 లాంగ్ పిల్లో కవర్స్ తర్వాత కుషన్స్ అవన్నీ కూడా సెట్ వస్తుంది మనకి. చాలా బావుందనమాట క్వాలిటీ వైస్ కూడా. తర్వాత టీవీ షెల్ఫ్స్‌కి పైన నేను మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదండీ! వరుసగా 4 అయితే బుద్ధ స్టాచ్యూస్ కూడా 2 తీసుకున్నాను కదా! సో, అటొకటి, ఇటొకటైతే కార్నర్స్‌కి పెట్టుకున్నాను. సో, దానికి వాటరింగ్ ఎలా చేస్తారో, ఎలా మెయింటైన్ చేస్తారని కామెంట్ వచ్చిందనమాట. సో, ప్రెజెంట్ అయితే నేను స్టూల్స్ ఉన్నాయండి మా ఇంట్లో అయితే కొంచెం హైట్‌గా ఉంటాయన్నమాట. సో, క్లాసెస్ జరుగుతాయి కాబట్టి ఇంట్లో స్టూల్స్ అనేవి ఉంటాయి. నేనవి ఎక్కువ తీసుకొని దాని మీద నుంచొని వాటరింగ్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికైతే. సో, వీక్లీ వన్స్ కానీ లేదా 10 డేస్‌కి ఒకసారి కానీ మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా కిందకి దింపేసుకొని చక్కగా నీట్‌గా స్ప్రే చేసేసి అప్పుడు మళ్ళీ పైనకైతే పెట్టుకోవచ్చనమాట. మెయింటెనెన్స్ అయితే కొంచెం కష్టమేనండి. అంత హైట్‌లో పెట్టుకున్నాను కాబట్టి. సో, మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. సో, ఆ ప్లాంట్స్‌కి వాటరింగ్ చేసేది, తర్వాత వాటి కేర్ ఎలా తీసుకుంటున్నాననేది స్పెషల్‌గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి తర్వాత. ఇంకా మొన్ననే నేను పైన పెట్టాను కాబట్టి ఇప్పుడప్పుడే అవి కిందకైతే దింపాలని అనుకోవట్లేదు. ఒక 10 డేస్ అలా అయిన తర్వాత మొత్తం కిందకైతే దింపి వాటరింగ్ అంతా చేసి మంచిగా చూపిస్తాను. సో, మనకు అందానికి కొన్ని కావాలనుకున్నప్పుడు కష్టమైనా కానీ కొన్ని పనులు ఇలా చేయాల్సి ఉంటుందనమాట. నాకైతే బా నచ్చింది అక్కడ పెట్టుకోవటం వల్ల. అందుకని నేను దాన్ని అలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత ఇడ్లీ పెట్టేసుకున్నాక చట్నీలోకి సాల్ట్ అయిపోయిందనమాట సడెన్‌గా. గ్రోసరీస్ అవన్నీ కూడా నేను ఈవినింగ్ ఎళ్లి తీసుకొచ్చుకున్నాము. ఊరు నుంచి అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారని. సో, అవైతే సర్దలేదనమాట. సాల్ట్ ప్యాకెట్ ఒకటి కట్ చేసి డబ్బాలో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను పెట్టుకున్న మనీ ప్లాంట్స్ కాస్ట్ ఎంత అని కూడా కామెంట్ చేశారనమాట. నాకు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 150 పడిందండి. అలాగా 4 ప్లాంట్స్ 600 అనమాట. 2 ప్లాంట్స్ 300, 2 ప్లాంట్స్ 300 అలా 600 అయితే పడింది. పాత పరుపు తీసేసి కొత్త పరుపేసుకున్నాను కదా! బయటున్న బెడ్ మీద. అది కూడా కాస్ట్ ఎంతని అడిగారు కదా! సో, అదొచ్చేసి 4000 అండి. సో, బ్రాండెడే అనమాట. 2 ఇయర్స్ వరకు మనకి వారంటీ ఉంది. లోపలేమన్నా డ్యామేజ్ అయినా కానీ ఎక్స్‌చేంజ్ చేస్తామని చెప్పారనమాట. సో, యాక్చువల్‌గా ఆ పరుపు చూడ్డానికనే వెళ్ళి వాషింగ్ మిషన్ అయితే తెచ్చుకున్నాననమాట నేనైతే. ఇక్కడ ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది. సో, తీసి హాట్ బాక్స్‌లో వేసేసుకుంటున్నా అందరం కలిసి ఒకేసారి తినొచ్చనేసి. తర్వాత రెంటెంత అని కూడా అడిగారు కదండీ! మాది రెంటొచ్చేసి 11,000 అయిందనమాట. సో, మేము దిగినప్పుడైతే 9,000 ఉంది. సో, 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి 1 ఇయర్‌కి పెంచుతూ వస్తారు కదా! మాదిప్పుడు 11,000 అనమాట రెంటొచ్చేసి. లాస్ట్ వీడియోకి చాలామంది కొత్త వాళ్ళైతే కామెంట్ చేశారనమాట. సో, వాళ్ళు ప్రతిసారి నా వీడియోస్ చూస్తున్నారో లేదో నాకు తెలీదు. లాస్ట్ వీడియోకైతే చాలా కొత్త వాళ్ళు కామెంట్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఇలాగే ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారనైతే అనుకుంటున్నాను. డైలీ వీడియోస్ పెట్టండి అని కూడా అన్నారనమాట. సో, ట్రై చేస్తానండి.
ఇంకిక్కడ ఫస్టయితే పిల్లలిద్దరికీ కూడా ఇడ్లీ వేసి ఇచ్చేస్తున్నాననమాట. సో, మా అబ్బాయి అయితే ఇడ్లీని చాలా కొత్తగా చూస్తున్నాడు. క్యారెట్ ఇడ్లీ వాడికి తెలీదనమాట. సో, ఇలా ఉన్నాయేంటి అన్నట్టుగా ఒక ఎక్స్‌ప్రెషన్ అయితే ఇచ్చాడు. అవన్నీ నేను షూట్ చేయలేదనమాట. కొంచెం వాడికి మొహమాటం, చాలా మొహమాటం అనమాట. అసలెవరితో సరిగ్గా మాట్లాడడు. ఇంకా ఫస్టయితే పిల్లలకి పెట్టేసి ఇచ్చేసాను. సో, స్టార్ట్ అయిన తర్వాత ఇష్టంగానే తిన్నాడండి. ఫస్ట్‌లోనే కొంచెం కొత్తగా ఉన్నాయి ఏంటి అన్నట్టుగా చూసాడు. ఇంకా అలా అనమాట. ఫస్ట్ పిల్లలకి పెట్టేసి, ఆ తర్వాత మేమైతే తిన్నాము. ఇది సెకండ్ టైమ్ అనమాట ఇక్కడికి రావటం. సో, మా యాష్న ఫస్ట్ బర్త్‌డేకైతే వచ్చాడు. ఇంకా తర్వాత ఇదే అనమాట మళ్ళీ. అప్పుడు పాతింట్లో ఉన్నామండి. అది 2 రూమ్సే అనమాట. కొంచెం చిన్న ఇల్లు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికొచ్చాకైతే వచ్చాడనమాట మళ్ళీ. ఇంక మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మ ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చిందా అని ఇక్కడ బ్యాగులన్నీ కూడా తీసి చూసుకుంటున్నాను. సో, లగేజ్ అయితే ఎక్కువగా ఉంది. అసలు ఏమేమి తెచ్చిందా అని మొత్తం తీసి బయట పెట్టాననమాట. సో, అవన్నీ ఇప్పుడు క్లియర్‌గా మీకు కూడా చూపిస్తాను. చాలా ఎక్కువగానే తీసుకొచ్చిందండి ఈసారైతే. సో, 2 రకాల పచ్చళ్ళనమాట. ఒకటి బద్ద పచ్చడి, ఇంకొకటి ముక్క పచ్చడి. ఇదొచ్చేసి ముక్క పచ్చడనమాట. సో, నేనైతే టేస్ట్ చేయలేదింకా. ఈ పచ్చడైతే తిన్నానండి. చాలా బావుంది. ఇది బద్ద పచ్చడి. అయితే ఆయిల్ కొంచెం తక్కువేసి పంపించారు బస్‌లో ఒలికిపోతుందేమో అనేసి. సో, వచ్చిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చని తీసుకొచ్చిందనమాట. ఆ తర్వాత కొన్ని మురుకులు కూడా తీసుకొచ్చిందండి. సో, ఇంట్లో అక్క వాళ్ళు చేశారనమాట. పచ్చడి గూడా ఇంకా మా అక్కే పంపించిందండి. మూడో అక్క అనమాట. 2 రకాల పచ్చళ్ళయితే పంపించింది. కారం గూడా ఆ అక్కే పంపించింది. ఇవి పొంగడాలనమాట. తినటానికి పప్పలొచ్చేసి జంతికలు అండ్ పొంగడాలు ఈ 2 రకాలైతే వండుకొచ్చారు. తర్వాత ఇవి గుమ్మడొడియాలండి. ఇప్పుడు సమ్మర్‌లో వడియాలు పడుతూ ఉంటారు కదా! సో, గుమ్మడొడియాలు, తర్వాత పిండొడియాలు కూడా కొన్ని పంపించిందనమాట. సో, గుమ్మడొడియాలైతే చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! సో, ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని పప్పు అలా చేసుకున్నప్పుడు తింటే బావుంటాయనమాట. ఇవొచ్చేసి పిండొడియాలు. సో, ఇప్పటి వరకు చూపించిన పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ కూడా మా మూడోక్క పంపించిందండి. సో, ఇక్కడికొచ్చాడు కదా! మా అబ్బాయి వాళ్ళ అమ్మ అనమాట. ఇది కారం అండి. స్మెల్ అయితే సూపర్‌గా ఉందసలు. ఇంకా అవన్నీ కూడా నీట్‌గా సర్దేసుకొని వంటయితే స్టార్ట్ చేశాననమాట. గుత్తొంకాయ కూరైతే చేస్తున్నానండి. దానికోసం ముందుగానే మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. వంకాయలని కూడా ముందుగానే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. సో, ఇవి 2 రెడీగా ఉంటే కూర చాలా ఈజీ అయిపోతుందండి చేయడమైతే. సో, గుత్తొంకాయ అంటే స్టార్టింగ్‌లో చాలా పెద్ద ప్రాసెస్ అనిపించేది. ఇప్పుడైతే చాలా ఈజీగా చేసేస్తాననమాట. ఏదైనా చేయగా చేయగా మనకు కూడా అలవాటవుతుంది కదండీ! సో, మా అమ్మ కూడా షాక్ అనమాట. నా దగ్గరుండి ఎప్పుడు వంట చేయలేదు. ఇప్పుడు ఇంత బాగా చేస్తున్నా అనేసి మెచ్చుకుందనమాట. ఇంకా కూర పెట్టేసిన తర్వాత మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. సో, లంచ్ తర్వాత తినడానికి బావుంటుందని మా వారిని కట్ చేయమంటే మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నారు. సో, ఇది సీజన్ స్టార్ట్ అయిన తర్వాతే సెకండ్ టైమ్ అనమాట మేము తెచ్చుకునేది. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. కాకపోతే వేడి కురుపులయిపోతున్నాయి మ్యాంగోస్ తింటుంటే. లిమిట్‌లో తింటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. లాస్ట్ వీడియోకి ఒకరైతే కామెంట్ చేశారనమాట. షార్ట్స్‌కి మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు కదా! కాపీరైట్ రావట్లేదా అని. షార్ట్‌కైతే కాపీరైట్ రాదండి. సో, మనము మ్యూజిక్ అనేది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం యూట్యూబ్‌లో నుంచి తీసుకొని మ్యూజిక్ యాడ్ చేశామంటే కాపీరైట్ అయితే రాదనమాట. సో, అలా కాకుండా మనం ముందే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బయట నుంచి సాంగ్స్ తీసుకొని పెట్టామంటే కాపీరైట్ అయితే వస్తుందనమాట. సో, డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేసిన తర్వాత యాడ్ మ్యూజిక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇంకప్పుడు మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన సాంగ్ అయితే పెట్టొచ్చు. సో, అలా కాకుండా డైరెక్ట్‌గా అయితే ఎప్పుడు మ్యూజిక్ యాడ్ చేసి సేవ్ చేయకండి వీడియోని. సో, ఇదంతా నేను రిప్లైలో చెప్పలేను కదండీ! అందుకనే కామెంట్‌కి రిప్లై అయితే ఇవ్వలేదనమాట. వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనేసి ఇప్పుడైతే చెప్తున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 3 మినిట్స్ వరకు మనం షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేయొచ్చండి. కాపోతే 3 మినిట్స్ మనం మ్యూజిక్ అయితే యాడ్ చేయలేమనమాట. ఓన్లీ 1 మినిట్ వీడియోకి మాత్రమే మ్యూజిక్ యాడ్ చేసుకోగలము. 3 నిమిషాలు కూడా మీరు వీడియో పెట్టాలనుకుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి అప్‌లోడ్ చేయాలండి. సో, 1 మినిట్ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ మనకుంటుందనమాట. సో, అది క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను షార్ట్స్ గురించి. ఇంకిక్కడ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇవాళ ఏంటంటే ఫైనల్‌గా షూ ర్యాక్ గురించి కూడా చెప్దామనుకుంటున్నాను. సో, వాషింగ్ మిషన్‌కొచ్చిన కార్డ్‌బోర్డ్ యూజ్ చేసి షూ ర్యాక్‌కి సెక్యూర్‌గా పెడుతున్నారు మా వారని చెప్పాను కదండీ ఇంతకుముందు 2, 3 వీడియోల్లో. సో, అది ఫైనల్ అయితే చూపిస్తానండి. వాళ్ళైతే చాలా బాగొచ్చిందనమాట. మనం పడేసే అట్టపెట్టెలతో కూడా ఇంత మంచిగా చేసుకోవచ్చా అని అనిపించింది నాకైతే. సో, సూపర్‌గా ఉంది. నేను దాన్ని లోపలే పెట్టుకున్నాననమాట. బయట కన్నా కూడా లోపల పెట్టుకుంటేనే బెటర్ అని. సో, వర్షాలు పడ్డా కానీ కార్డ్‌బోర్డ్ అంతా తడిచి పాడైపోతుందనమాట. అంత మంచిగా రెడీ చేసి మళ్ళీ ఎందుకని లోపలే పెట్టుకున్నా. సో, ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. ఇక్కడి వరకైతే చూపించాను కదండీ! ఇప్పుడు ఈ అట్టపెట్టెలని కొంచెం అందంగా మార్చడం కోసం అనేసి నా దగ్గర వాల్ స్టిక్కర్ ఉంటే అది పైనైతే అతకబెట్టారనమాట. సో, ఇటు సైడ్, అటు సైడ్ షెల్ఫ్స్‌కి చుట్టూరు కూడా మొత్తం వాల్ స్టిక్కర్ అయితే వేసేసారు. సో, ఆ స్టిక్కర్ ఏసిన తర్వాత అయితే సూపర్‌గా ఉందనమాట.
ఈ విధంగా అనమాట షూ ర్యాక్‌ని లోపల పెట్టేసుకొని ఇంకా చెప్పులవన్నీ కూడా మంచిగా పెట్టుకోవచ్చు. సో, ఈ వాల్ పేపర్ అనమాట. సో, ఇది మిగిలింది. ఇది నేను ఇంతకుముందు టీవీ షెల్ఫ్స్‌కైతే యూజ్ చేశాను. సో, మిగిలింది అలాగే ఉందనమాట. దాన్ని ఇప్పుడు ఇలా షూ ర్యాక్ రెడీ చేయడం కోసమయితే యూజ్ చేస్తున్నారు మా వారైతే. ఇంక ఇది పైన అనమాట. థర్మాకోల్ వస్తుంది కదండీ మనకి. సో, అది ఇలా పైన పెట్టి ఒక డిజైన్ లాగా అనమాట అందం కోసం అనేసి పైన పెట్టి ఇది కదలకుండా అటు ఇటు మూవ్ అవ్వకుండా అట్టపెట్టికి థర్మాకోల్‌కి కూడా ఇలా ఒక తీగలాగా అయితే లోపలికి కడుతున్నారనమాట మా వారైతే. ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేశారంటే అసలు ఎంత ప్రొఫెషన్‌గా చేస్తారంటే టైం తీసుకున్నా పర్లేదు కానీ అది నీట్‌గా వచ్చేంత వరకు చేస్తూనే ఉంటారు మా వారైతే. నాకేమో అంత ఓపిక ఉండదండి. సో, వెంటనే అయిపోవాలన్నట్టుగా ఉంటది. ఈ విధంగా అనమాట లోపలికి మొత్తం చుట్టేసి ఇంకా ఎక్స్‌ట్రా ఉంటుంది కదా! అదంతా కట్ చేసేస్తున్నారు వైర్ అదంతా కూడా. సో, ఫిట్‌గా ఉండడానికనమాట అటు ఇటు కదలకుండా, మూవ్ అవ్వకుండా ఉండటం కోసం ఇలా అయితే తీసుకున్నారు. ఇంకా పైన ఇది పెట్టేసిన తర్వాత దీనికి కూడా వాల్ పేపర్ అయితే వేసేస్తామని చెప్పారనమాట. సో, ఒక డిజైన్‌లాగా రావాలనేసి అన్నారు. సో, స్టిక్కరింగ్ చేశాక చూసారా ఎంత బావుందో అసలు. నిజంగా చాలా బావుంది కదండీ! ఇది కార్డ్‌బోర్డ్ అని కూడా తెలియట్లేదు. అంత చేశారు. పైన గూడా ఇలా వాల్ పేపర్ అయితే వేసేసారనమాట. ఇంకా మధ్య మధ్యలో వైట్ వైట్‌గా కనిపిస్తుంది కదండీ! సో, అదొక డిజైన్‌లాగా అనిపిస్తుందనమాట. ఇంకా ఫ్రంట్‌లో హుక్ ఒకటి పెడితే అయిపోతుంది. అంటే డోర్స్ ఫ్రంట్, బ్యాక్ అవుతున్నాయి కదా! సో, అలా కాకుండా స్టాండర్డ్‌గా ఉండడం కోసం అనేసి మన దగ్గర హుక్స్ ఉంటాయి కదండీ! వాల్‌కి ఉపయోగించే హుక్స్ ఉంటాయి కదా! సో, ఆ హుక్ అయితే పెట్టేస్తానని చెప్పారనమాట. సో, అది కూడా షూట్ చేశాను. ఇలా ఉందనమాట మొత్తం రెడీ అయిన తర్వాత. బ్యాక్ సైడ్ అయితే ఏమి వాల్ పేపర్ వేయలేదు. అంటే సరిపోలేదనమాట. సో, మనకి సైడ్స్‌లలో ఫ్రంట్, పైన కవర్ చేశారు. ఇంకా ఇక్కడైతే హుక్ అయితే పెట్టేస్తున్నారు. అటు ఇటు ఇలా బయటికి లోపలికి డోర్ అనేది అవ్వకుండా అనమాట. స్టిఫ్‌గా పెట్టుకోవడం కోసం అనేసి హుక్ అయితే పెట్టేస్తున్నారు. సో, వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. అలాగే వీడియో మీద మీ కామెంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లాస్ట్ హాల్ మేకర్ వీడియోకి ఎంతమంది అయితే కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి కామెంట్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో, లాస్ట్ హాల్ మేకోవర్‌కి అసలు ఎంతమంది కామెంట్ చేశారండి వీడియో చాలా బాగుందని, సూపర్‌గా ఉందని, బాగా సర్దుకున్నారని, ప్రశాంతంగా ఉందని. అబ్బబ్బబ్బా! నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట కామెంట్స్ అన్నీ చదివి. నిజంగా అండి. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎంత కష్టపడి వీడియో చేస్తాను, ఆ కష్టాన్నంతా మర్చిపోతాననమాట. మీరు పెట్టే కామెంట్స్ అన్నీ చదువుకొని అంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. సో, ఫైనల్లీ హుక్ పాయింట్ అయితే పెట్టేశారండి. ఇంకా ఫైనల్ లుక్ అనమాట ఇదొచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి షూ ర్యాక్ అదంతా కూడా. ఇంకా లోపల మనం పెట్టేసుకోవచ్చనమాట. ఇంకా ర్యాక్ కూడా పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకైతే. సో, మనకు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని, షూస్ అవన్నీ బయట పెట్టేసుకొని, మళ్ళీ అవసరం లేనప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇది ఇంట్లోనే ఇంకా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకైతే షూ ర్యాక్స్ కోసమే కాకుండా. సో, ఇదండి మేము యూజ్ చేసే పాత ర్యాక్ అనమాట. దుమ్ము పడకుండా సెక్యూర్‌గా ఉండడం కోసమని కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేసి మా వారైతే ఈ విధంగా చేశారు. ఇంక ఇక్కడ హుక్ పాయింట్ అయితే ఓపెన్ చేశారు కదండీ! ఇది మళ్ళా క్లోజ్ చేసి అయితే మీకు చూపిస్తున్నారిక్కడ. సో, అసలు చాలా బాగా చేశారనమాట. నాకైతే చాలా నచ్చింది. లాగ్ చేస్తూ వస్తుంటే అసలిదెలా ఉంటుందో అని అనుకున్నాను కానీ సూపర్‌గా వచ్చిందనమాట. సో, ఇది ఫైనల్ ఇంకా. దీన్నిక్కడ లోపల ఈ ప్లేస్‌లో అయితే పెట్టుకుంటున్నాను. దీని మీద అందంగా కనిపించాలని ఒక ప్లాంట్ కూడా పెట్టుకున్నాననమాట. సో, ఫైనల్ లుక్ మీ అందరికి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో, ఇదండి వీడియో అయితే ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.